ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ హౌ మెనీ అవర్స్ ఏ హెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్ జిఎంటి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతీయ ప్రామాణిక సమయం గ్రీన్విచ్ మీన్ టైం కంటే ఎంత సమయం ముందుంటుంది? ఎంత సమయం? యాక్చువల్గా భారతదేశ ప్రామాణిక సమయానికి గ్రీన్విచ్ మీన్ టైంకి గ్రీన్విచ్ రేఖాంశాల మధ్య కాల వ్యవధి 5 గంటల 30 నిమిషాలమ్మ. అంటే గ్రీనిచ్ కాలం కంటే భారతదేశ కాలమానమే ముందు ఉంటుంది. అంటే గ్రీనిచ్లో లండన్లో మధ్యాహ్నం 12 అయింది అనుకోండి, భారతదేశంలో సాయంత్రం 5:30 అవుతుంది. ఎందుకు లండన్ కంటే మనం ముందున్నామంటే రేఖాంశం నుంచి రేఖాంశానికి మనకి తూర్పుకి వెళ్ళే కొలది ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు ప్లస్ చేయవలసి వస్తుంది. కాబట్టి మనం లండన్కి తూర్పున ఉన్నాం కాబట్టి టైమింగ్స్లో కూడా మనం ముందే ఉంటాం. అందువల్ల గ్రీనిచ్ కాలమానానికి భారత కాలమానానికి ఎంత అంటే కాల వ్యత్యాసం 5:30 గంటలు లేదా 5 గంటల 30 నిమిషాలు మనమే ముందుంటాం గ్రీనిచ్ కంటే. ఇక్కడ చూడండి, భారతీయ ప్రామాణిక సమయం గ్రీనిచ్ మీన్ టైం కంటే ఎంత సమయం ముందుంటుంది? 5 గంటల 30 నిమిషాలు. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రీనిచ్ కాలమానానికి భారత కాలమానానికి మధ్య మనకి 82.5 రేఖాంశాలు ఉంటాయమ్మా. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఎంతంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. అంటే మన దేశం ఈ ప్రామాణిక రేఖాంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ ఆధారంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఇదే మన దేశం మొత్తానికి కూడా అనుసరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ 82.5 degrees తూర్పు రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య కాల వ్యత్యాసం 82.5 degrees తూర్పు రేఖాంశం అంటే ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంట. ఇండియన్ స్టాండర్డ్ టైం అంట. ఇది 5 గంటల 30 నిమిషాలు మన రెండిట్లకి. గ్రీనిచ్ కాలమానానికి భారతీయ కాలమానానికి మధ్య కాల వ్యత్యాసం 5 గంటల 30 నిమిషాలు.